హలో అండి, వెల్కమ్ టు పవనీస్ పాకశాల. ఈరోజు మరో సంక్రాంతి స్పెషల్తో మీ ముందుకొచ్చాను. ఏంటో మీకు అర్థమైపోయి ఉంటాయి. కారం పప్పు చెక్కలండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పు ఒక 1 అవర్ వాటర్లో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే శనగపప్పు కూడా ఒక హాఫ్ కప్పు వాటర్లో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేద్దాము. దానికోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కలిపి మంచిగా మిక్సీ పెట్టి మెత్తని పేస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు వరకు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకోవాలి. తడి బియ్యం పిండి అయితే ఇంకా బాగుంటాయి, లేదు అంటే నార్మల్గా అయినా కూడా బాగానే వస్తాయి. వీటికి మెజర్మెంట్ ఏమి ఉండదండి. జస్ట్ నార్మల్గా ఒక స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారం, అలానే ఒక చిన్న కప్పుతోని నువ్వులు తీసుకోవాలి. అలానే పేస్ట్ ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. మిర్చి పేస్ట్ చూసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే కారం ఎక్కువైతే పిల్లలు తినరు కదా. ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నామో ఆ పెసరపప్పు అలానే శనగపప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆయిల్ని కూడా ఇందులో వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఆయిల్, కారం, ఉప్పు అన్నీ పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. పిండి కలుపుతున్నప్పుడే ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి, ఉప్పు కారం కూడా. ఎందుకంటే ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగోదు కదా. సో మనం ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కారం సరిపోకపోతే మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు కలిపే టైంలో వేసేసుకున్నాను నేను. వేసుకొని మంచిగా దాన్ని పిండి ముద్దలా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొంచెం వేస్తూ దాన్ని ఇంకా గట్టిగా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలన్నమాట. దీని కన్సిస్టెన్సీ గోరువెచ్చని నూనె, గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయన్నమాట టేస్ట్. అందుకని ఇవి వేస్తారు మెయిన్లీ. సో ఇలా కలుపుకుంటున్నాను కదా. ఇలా కలుపుకున్న వాటిని చిన్న చిన్న ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వాలి. నానిపోయినాక చిన్న చిన్న ఉండల కింద అన్నీ ఒకే సైజులోని చేసుకోవాలి. ఎక్కువసేపు ఆరనివ్వకుండా టకటక అన్నీ చిన్న చిన్నవి స్పీడ్గా చేసేసి పక్కన పెట్టేసుకుంటే పిండి ఆరి పగులు రాకుండా ఉంటాయి అన్నమాట. సో మొత్తం పిండిని నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద, చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకొని అన్నీ కలిపి ఒకేసారి ఒత్తుకుందామని మొత్తం అన్నీ ఒక ప్లేట్లో చేసేసాను. ప్రిపేర్ చేసుకున్న ఉండలన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని ఒక ప్లెయిన్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ మొత్తంగా అప్లై చేసి ఆ మధ్యలోని దాన్ని ఒక ఫోల్డ్ చేసి మధ్యలోని వీటిని పెట్టాలి. పెట్టి ఎన్ని సరిపోతే అన్నీ, ఆ కవర్కి సరిపోతే అన్నీ పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసేయాలి. అవతల వైపు కూడా ఆయిల్ అప్లై చేసేసి దాన్ని ఈ ఉండల పై నుంచి ఫోల్డ్ చేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఉన్న ఒక చిన్న గిన్నె కానీ లేదని ఏదైనా ఒత్తుకోవడానికి సరిపడేది కానీ ఇలా తీసుకొని దాంతో కొంచెం గట్టిగా నొక్కుకోవాలి. అంతే, రెడీ అయిపోయి. అవి అసలు పగలవు, సింపుల్గా అయిపోతాయి, చాలా నీట్గా త్వరగా కూడా మనకి ఇలా నొక్కుకోవడం వల్ల చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ అయిపోతాయి. చూడండి అసలు ఎంత ఈజీగా ఆయిల్ అప్లై చేసాం కదా, దానివల్ల ఈజీగా వచ్చేసినాయి కూడా అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకోవడమే. ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఆయిల్లో వేసినాక ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అసలు దాన్ని మీరు అసలు ఏం డిస్టర్బ్ చేయకండి. అవి వాటంతట అవే అలాగా పైకి వచ్చేస్తాయి. వచ్చినంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి బ్యాక్కి. ఎక్కువ డార్క్గా అదిగా వచ్చినాయి కదా, ఎక్కువ డార్క్ అవ్వకుండా అలానే మంచి గోల్డెన్ కలర్లో ఉండేలాగా టర్న్ చేసేసి రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసేసేయాలి, అంతే. ఏదైనా వండేటప్పుడు అలా స్టవ్కి అగ్నిదేవుడికి పెట్టాలంట ఒకటి. ఫస్ట్ చేసింది అది మమ్మీ చెప్పారు, అప్పటి నుంచి నాకు కూడా అలవాటు. అలా నేను ఒకటి
ఫస్ట్ వండంగానే ఒక ఐటెం ఒకటి అందులో తీసేసి బూరెలు అవనివ్వండి, గారెలు అవనివ్వండి, ఏ పిండి వంట అయినా సరే ఒకటి తీసి అలా పక్కన పెట్టుకోవడం అన్నది మంచిదట. వంట బాగా వస్తుంది అని ఒక చిన్న నమ్మకం మమ్మీ అన్నారు. దాన్ని మేము అలా ఫాలో అయిపోతాం. కానీ నేను అస్సలు అనుకోలేదు ఇంత ఇష్టంగా తింటారు పిల్లలని. ఫస్ట్ వాయి తీసి వేసి రెండో వాయి వేసే టైంకి ఫస్ట్ వాయి అయిపోతుందంటే ఎంత ఇష్టంగా తింటున్నారో కదా, ఎక్కువ చేశాను కాదు అని అనిపించింది నాకు. ఈసారి ఒక కేజీన్నర వరకు తీసుకుంటే మనకి కూడా మెజర్మెంట్స్ ఏమి ఉండవు కనుక చాలా ఈజీగా అయిపోతుంది. మహా అయితే ఒక 1 అవర్లోనే 1 కేజీ పిండి చెక్కల వరకు మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి. కొన్నే చేశాను కదా, అందుకేమో ఇంకా టేస్టీగా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.